ఎవరన్నా దందా చేసేటోళ్ళు ఎవ్వరికి ఏడ తక్కువ ధర వస్తే ఆడిపోయి కొనుక్కుంటారు. అది వ్యాపారం చేసేటోళ్ళు అందరు చేసే పని. కానీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రం సపరేటు రాజ్యాంగం అమలవుతుందట. స్టేటు సెంట్రల్ రూల్స్ ఆడేం పనిచేస్తలేవట. అధికార పార్టీ లీడర్ల అని చెప్పుక తిరిగేటోళ్ళు ఏ రూల్ సెట్ చేస్తే ఆ రూలే ఫాలో కావాలట. ఆఖరికి చికెన్ కొనాలన్నా కూడా వాళ్ళు చెప్పిన కానీ కొనాలట. లేదంటే మీ బతుకులు కూడా బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళ గత అవుతుందని బెదిరిస్తున్నారని చికెన్ సెంటర్ల వ్యాపారులంతా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అవుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సపరేటు రాజ్యాంగం అమలవుతున్నదని గోడెలా పోసుకుంటున్నారు కదా. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చికెన్ దందా చేసుకునే వ్యాపారస్తులు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవరావు మనిషిని మీరు కోళ్ళు కొనాలంటే మా దగ్గరనే కొనాలి, బయట వాళ్ళ కొని దందా చేసుకుంటామంటే నడవది, మా దగ్గర కొనకుండా ఏషాలు వేసిన దుకాణాలు బంద్ చేయించినాం, మీ దందాలు కూడా అట్లా బంద్ కావద్దంటే మార్కెట్ రేట్ తోటి సంబంధం లేకుండా మేము చెప్పిన రేటుకే కోళ్ళు కొనుక్కొని దందా నడిపించుకోవాలి, అట్లా చేయకుంటే తర్వాత ఏమవుతుందో ఇక మీరే చూస్తారని రమీజా అనేటామె వచ్చి చికెన్ వ్యాపారులకు ధమ్కి ఇస్తున్నదట. ఏమన్నంటే ఎమ్మెల్యే మేరే పీచే హై అని బెదిరిస్తున్నదట. ఇక ఆమె ధమ్కీలతోటి సీదరైపోయిన చికెన్ దందా చేసుకునేటోళ్ళు అంతా వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అయ్యారు. 2 కోళ్ళైనా కానీ మా దగ్గర బేపించుకోవాలి, లేకపోతే మూత వేస్తామని మా ప్రూఫ్ ఉంది మా దగ్గర. చాకల వారికి రోజు కార్ వేసుకొని ఒక బండి వేసుకొని వస్తుంది మా ఊరికి. ఖచ్చితంగా మీరు కోళ్ళు తీసుకోవాల్సిందే, మీరు అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పినారు సార్. ఎస్పీ సార్కు చెప్తేనేమో మీ లోకల్ సిఐకి చెప్పిన పోర్రి అని ఆయన చూసుకుంటాడని చెప్పిరట. మేము చేసుకునే దందాకు లైసెన్సులు లేవని ఆఫీసర్లను మీదకు పంపి పగజాదిస్తున్నారని అంటున్నారు వీళ్ళంతా. ఇదివరకు కూడా ఆళ్లగడ్డల చికెన్ దందా నడిపించేటోళ్ళు ఎమ్మెల్యే మనుషులకు కమిషన్ ఇవ్వాలని బెదిరించిన ముచ్చట్లు కూడా వార్తల్లో వినబడ్డాయి. ఇప్పుడేమో ఏకంగా ఎమ్మెల్యే మనిషి వచ్చి బెదిరిస్తున్నది. మేము ఈఓ సార్ దగ్గరికి పోతే లైసెన్సులు కొన్ని రోజుల తర్వాత ఆగండి, ఇప్పుడే ఇవ్వండి మీకు అని చెప్తున్నారు ఆ సారు. ఇప్పుడు మా అంగళ్ళన్నీ కూడా మూసుకున్నాము. నవెటోళ్ళ ముంగడ బోర్లా పడ్డట్టు అధికార పార్టీ లీడర్లమని చెప్పుక తిరుక్కుంటా ఎవరెవలో వచ్చి జనాలకు ధమ్కీలు ఇస్తుంటే సర్కార్కైనా పార్టీకైనా ఎంత బాధనం ఏం కథ. సర్కారే విచారణ చేపించి బాధితులకు న్యాయం చేయాలని అంటున్నారు నంద్యాల పబ్లిక్.